హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. ఇక్కడైతే వంకాయలు, పొటాటోస్ వేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే వంకాయలు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా, అలానే పొటాటోస్ కూడా బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకొని బాగా నీట్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో 2 వేసి పక్కన పెట్టుకోవాలి. దీనిలోకి 2 టమాటోలు, ఒక ఆనియన్ కట్ చేసుకొని ఒక మిక్సీ గిన్నెలో వేసి మూత పెట్టేసి మనమైతే మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా వచ్చిన టమాటా పేస్ట్ ఉంటుంది కదా, సో ఇదైతే పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని, ఇందాక మనం ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయలు, పొటాటోస్ని ఒకసారి నూనెలో వేయించుకొని ఒక గిన్నెలో సపరేట్గా పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, కొద్దిగా పసుపు వేసేసి బాగా నీట్గా కలుపుకోవాలి. ఈ విధంగా పసుపు వేసిన తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, అది కూడా దీంట్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని దాంట్లో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని, ఇది మగ్గిన తర్వాత ఇందాక వేయించుకొని పెట్టుకున్న వంకాయలు, పొటాటోస్ దీనిలో వేసుకొని దానిలోకి ఉప్పు, కారం నీట్గా వేసుకొని ఒకసారి బాగా నీట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టేసి మనమైతే దీన్ని 20 మినిట్స్ అంతే మగ్గనివ్వాలి. ఈ విధంగా చక్కగా మనకైతే 20 మినిట్స్ తర్వాత ఇలా చక్కగా వంకాయలు, పొటాటోస్ మంచిగా కుక్ అయినాయి కదా. ఇప్పుడైతే దీనిలోకి లాస్ట్లో కొద్దిగా ధనియాల పొడి వేసి ఒకసారి నీట్గా కలుపుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి అంతే ఉంచేయాలి. ఇక్కడైతే మనకు వేడివేడిగా వంకాయ పొటాటో కర్రీ అయితే ప్రిపేర్ అయింది. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.